తెలంగాణ మీద అవగాహన లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వేదికగా బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ వస్తుందని కేసీఆర్ కూడా ఊహించలేదని అన్నారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు కేసీఆర్ దోచుకుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి నాయకులను నమ్ముకుంటే ఎక్కడికి పోరు. ఎందుకంటే వీళ్ళని ఎవ్వరు కూడా నమ్మరు. తెలంగాణలో వీళ్ళు వచ్చి ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకున్నంత కాలం తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీకి సంబంధమే లేదు. మొన్న అవయదానం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ సభ్యులు గెలిపించిర్రు. మీకు బీఆర్ఎస్ పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ముక్త్ భారత్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా రావద్దని చెప్పి మీ రెండు పార్టీలు కలిసి రాజకీయం చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మీరు నితిన్ నబీన్ గారు మీరు నిర్ణయం తీసుకోవాలంటే మీ బీజేపీ నాయకులకు అక్కడున్న ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పండి, రైతుల మీద పెట్టమని చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతిసారి వానాకాలం వచ్చినప్పుడు ముంపు గురే ప్రజలకు ఈ యొక్క మూసీ రీజనరేషన్, ఈ నాలాల కబ్జాలు, ఈ రివర్ బెడ్ కబ్జాలు, ఎఫ్టీఎల్ కబ్జాలను వైదొలిగించేటప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పండి. ఇవి చెప్తేనే రేపు పొద్దున మిమ్మల్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. అంతే తప్ప గత 11 ఏళ్లుగా ప్రేక్షక పాత్ర వహించి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దోపిడి తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నా ఒక్కరోజు నిమ్మకు నీరెత్తున్న నాయకులను నమ్మొద్దని కోరుకుంటున్నాం. మీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ఒకటి విన్నపం చేసుకుంటున్నాం. నితిన్ నబీన్ గారు మీకు కొత్తగా ఏదో బాధ్యతలు ఇచ్చి భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలన్న ఒక పిచ్చి ఆలోచనని ఇచ్చి పంపినట్టు, మీకు ఆలోచన నిజంగా చేయాలన్న పట్టుదల ఉంటే మీకు నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి లైన్లో పోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి నాయకులను నమ్ముకుంటే ఎక్కడికి పోరు. ఎందుకంటే వీళ్ళని ఎవ్వరు కూడా నమ్మరు. తెలంగాణలో వీళ్ళు వచ్చి ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకున్నంత కాలం తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీకి సంబంధమే లేదు. మొన్న అవయదానం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ సభ్యులు గెలిపించిర్రు. మీకు బీఆర్ఎస్ పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది.